తిరుమల లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ లడ్డూ వివాదాన్ని ఏ పార్టీ కూడా వదలకుండా అటు టీడీపీ ఇటు వైసీపీ కూడా ఏదో ఒక రూపంలో ఒక రచ్చ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో సిట్ రిపోర్టు తరువాత వకుళమాత ఏడుస్తున్నట్లుగా ఒక ఏఐని రూపొందించి వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ సమయంలో జరిగిన ఒక తంతు అంటూ ఒక ఏఐ ద్వారా వకుళమాత ఏడుస్తున్నట్లుగా చేసిన ఆ వీడియో, ఆ పాట ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా హిందూ సమాజం, సనాతనవాదులు ఖండించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ కూడా అదే అవకాశంగా మలుచుకుంటుంది. ఏ కొండ ద్వారా అయితే ఒక అపవాదుని ఎదుర్కొంటూ వస్తుందో వైసీపీ, ఏ మతం మీద అయితే జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం లేక తన క్రిస్టియానిటీని పెంచడానికి చేస్తున్న ప్రయోగంలో భాగమని ఇప్పటి వరకు టీడీపీ చెప్పుకుంటూ వస్తుందో ఆ మాటని కొట్టిపారేయడానికి ఇప్పుడు వైసీపీ కూడా ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేక డాక్యుమెంటరీని ఒకటి ఇవాళ రిలీజ్ చేసింది వైసీపీ. తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ గతంలోనే వైఎస్ఆర్ ఒక జీవో తీసుకొచ్చారని, కానీ ఆయనపై చంద్రబాబు నాయుడు బురద చల్లారు అని ఒక డాక్యుమెంటరీని తయారు చేసింది వైసీపీ. హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్ పనిచేస్తే ఓర్వలేని తనంతోనే నిందలు జగన్మోహన్ రెడ్డి పైన వేస్తున్నారు అంటూ కూడా ఆ డాక్యుమెంటరీలో తెలిపింది. లడ్డూపై విష ప్రచారం చేశారని, భక్తి ముసుగులో ద్రోహం చేస్తుంటే ఆ దేవుడు ఊరుకుంటారా అని ట్వీట్ కూడా చేసింది వైసీపీ. భక్తులందరూ ఆ డాక్యుమెంటరీని చూడాలి అంటూ కోరుతుంది వైసీపీ. ఇంతకీ ఆ డాక్యుమెంటరీలో ఏముందో చూడాలి.